సూర్యాపేట జిల్లా కోదాడ లాల్ బంగ్లాలో న్యూ డెమోక్రసీకి అనుబంధంగా ఉన్న ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి జేవి చలపతిరావు హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆదివాసులపై ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని న్యూ డెమోక్రసీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేయడాన్ని వారు ఖండించారు. తెలంగాణలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రగతిశీల సంఘం ఆరోపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల యువజన సంఘం అన్ని జిల్లాల నుండి ప్రతినిధుల్ని 200 మంది ప్రతినిధుల్ని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తరలించుకొని ఈ కోదాడ పట్టణం లాల్ బంగ్లాలో రాష్ట్ర స్థాయిలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇలా రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ సమస్య ఒక పిశాచిలా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో దేశంలో ఉంది. అంతేకాకుండా వీళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేసుకోవడానికి మరో మహమ్మారిలా దాపురించినటువంటిది గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యం వీళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నివారించాల్సినటువంటి పాలకవర్గాలు, ప్రభుత్వాలు కనీసం ఎన్నికల నాడు చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా ఈ నిరుద్యోగుల ఓట్లతోనే గెలిచి గద్దెనెక్కినటువంటి పాలకులు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారే తప్ప ఈరోజు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగ క్యాలెండర్ని విడుదల చేయడంలో పూర్తిగా విఫలం.